ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. తప్పదండి, చేసుకున్నోడికి చేసుకున్నంత. ఓరి నీ అబ్బా, నువ్వు నోరు ముయ్యకపోతే ఏ పులి ముందో నిన్ను తోసి ఆ తర్వాత ఆ వికాసాన్ని వేసేస్తాను. సర్లే, ఆకలి దంచేస్తుంది, పేగులు కరకరలు ఆడేస్తుంది. ఆ బ్యాగ్ లో ఉన్న చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తీసిటి. ఇంకెక్కడ చికెన్ మటను మొత్తం కొయ్యదొరలు తినేసి బొంకులు పడేశారు. చాలా రుచిగా ఉంది. ఆ బుడతడు కానరాలేదు. అవుందరా, మీ పిండం పెట్ట మీకెందుకు కనిపిస్తాడ్రా? మీరు కుయ్యో మొర్రో అంటూ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తిన్నాం తప్ప ఆ బుడతడు మీకు దొరకడరా. పండిరా పండి. ఎంత వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటన దొర దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పద. గురువు గారు, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు? చీకటి పడేసరికి ఓ చేతిలో చికెన్ ముక్క, ఇంకో చేతిలో విస్కీ గ్లాసు పట్టుకుని చికెన్ ముక్క లాగుతూ ఒక్కో పెగ్గేస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవండి. వైపు టెన్షన్, ఇంకొక వైపు ఆకలితో నేను చూస్తుంటే ఇంకా నన్ను హింసిస్తావేంట్రా? మీరెన్నైనా చెప్పండి, నాకు ఆ రోజులే గుర్తొస్తున్నాయండి. ఆ రోజుల్లో మీరు పీటర్ స్కాట్ కి పిట్ట మాంసంరా, మేకడోలకి మేక మాంసంరా, రాయల్ సెల్యూట్ కి రొయ్యలేపుడు రా అని రకరకాల కాంబినేషన్లు తింటూ తాగుతూ ఉంటే అబ్బా ఎంత ఆనందంగా ఉంటుందో. వీరేందర్, నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం, నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త. నన్ను చంపని చెప్పింది ఎవరా? చెప్పరా. ఆగండి రా.
నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలియదు తల్లి. చెప్పు. కుర్రు కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలియదు తల్లి. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తలకాయ తేచిపోయి చెప్పరా? చెప్పండి రా. ఇంకా అలకమాడలేదు, కనీసం పెట్టనైనా కనలేదు. అర్థాంతరంగా చెప్పేకి తల్లి నిజం చెబుతావు, చెప్పేకంటారా? చెప్పరా? ఆడి పేరు మాకు తెలియదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బారు ఉంటాడు తల్లి. మళ్ళీ రేయ్! విజయ, ఇది ఎవరి పని ఉంటుంది? వంశీ, నువ్వేం ఫీల్ అవనంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న? అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్ సారీ విజయ. గంట దొరికి జై, కళ్ళు దొరికి జై. అదేంటండి, పనిలో ఫెయిల్ అయిన వాళ్ళని తిట్టాలి గాని జై కొడుతున్నారేంటి? ఏ కొట్ట ఏం చేయమంటారా? బట్టలు డాన్స్ చేయమంటారా? బట్టలు ఇప్పి డాన్సా? అబ్బే బాగులేదు. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తొందరలు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. ఎదో కోతలు కూయమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఇంకెక్కడా? మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకో పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మనకి గతి. దొరకపోతే ఏ కోయిగూడులోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. కుర్రో కుర్రు. కళ్ళు మూసుకోండి, నేను చెప్పింది చెప్పండి. పల్లప్పని పట్టుకునే వరకు మేము నిద్రపోము, అన్నం కూడా తినము. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఏంట్రా నాకే బేడీలేస్తారా? చంపేస్తాను, గుండు పగిలిపోద్ది. లంకెల బిందెలని మోసం చేసి నా నెత్తి మీద పండరాళ్ళేస్తారా? నువ్వు గురక పెట్టి నన్ను చంపాలని చూస్తావురా? చంపేస్తారా? నీకు నిద్ర లేకుండా చేస్తారా? ఒకవేళ నువ్వు నిద్రపోయినా కల్లోకి వచ్చి అన్ని మరి చంపుతారా? వల్లప్ప మనుషులు వచ్చి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసి అమ్మ ఆడుకుంటారా? చంపుతా. కలప దొంగల్ని పట్టుకుంటారట. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే పద. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు. తంబళకొని ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో వెళితే అరగంట పడుతుంది. రే ఆకలితో చచ్చిపోతున్నాను రా, త్వరగా వేయరా. అబ్బా ఉండండి, కోస్తున్నానుగా కాయలు. పట్టుకోండి. చాలా థ్యాంక్స్ రా పిచ్చయ్య. నిజానికి నీకు ఆకలిగా ఉన్నా ముందు నీ ఆకలి తీర్చుకోకుండా కాయలన్నీ నాకే వేసినందుకు నీ స్వామి భక్తికి చాలా థ్యాంక్స్ రా. స్వామి భక్తి లేదు, సోడాకాయ భక్తి లేదు. ఇదేం చెట్టో ఇవేం పిచ్చికాయలో తెలియడం లేదు.
ఎందుకైనా మంచిదని ముందు నేను తినకుండా మీకు పడేశాను. మీరు మొత్తం లాగించేశారు. ఒక అరగంట అబ్జర్వ్ చేస్తాను. మీకేమీ కాకపోతే నో ప్రాబ్లం, నేను తినేస్తాను. లేకపోతే ఏదైనా తేడా వచ్చి మీరు పోతే ఈ అడవిలో చుట్టూ గంధపు చెక్కలు ఘనంగా మీకు దానకాండ జరిపించేసి అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి ఈ శుభవార్త చెప్పేస్తాను. వద్దు వద్దు వద్దు. అబ్బా అయ్యో వద్దు, కొట్టొద్దండి. అయ్యి బాబాయ్ వదలండి. వదలరా. వీళ్ళెవరో పోలీసుల్లో ఉన్నారు. అమ్మా మేము పోలీసులు కాదండి. పోలీసు వాళ్ళు 4 అడుగులు పొట్టోళ్ళు ఎక్కడైనా ఉంటాడండి. విచిత్ర సోదరుల సినిమాలో పొట్టి కమల్ హాసన్ లాంటి ఇతను, విఠలాచారి సినిమాలో బఫూన్ గాడి లాంటి నేను, మేము పోలీసు వాళ్ళ మేము పోలీసు వాళ్ళం కాదు. ఏమండి మీరు అడవిలో దోపిడి దొంగలా? మేము దోపిడి దొంగలం ఏంటి బే? 3 రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ 3 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న అడవిరాజు పల్లప్పదొర అనుచరులంబే. పల్లప్పదొర అనుచరులా? జై పల్లప్పదొరకి, జై పల్లప్పదొరకి, జై పల్లప్పదొరకి, జై పల్లప్పదొరకి కోసమే తిరుగుతున్నాం. అవునండి, ఆ పల్లప్పదొరను కలుసుకోవడానికే ఈ అడవి అంతా గాలిస్తున్నాం. ఏంటి పల్లప్ప ఏదో మీ బాబాయ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారేంటి? పల్లప్ప దొరతో తేడాలు వస్తే తలకాయలు పుచ్చకాయలే లేచిపోతాయి. ఆ విషయం నాకు తెలుసురా, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? ఆ పల్లప్పకు మన ఫారెస్ట్ ఆఫీస్ విజయకు అస్సలు పడదు. దాన్ని అడ్డం పెట్టుకుని కథ ఎలా మలుపు తిప్పుతానో చూడు. ఏంట్రా మీలో మీరు గుసగుసలు? ఏం లేదండి, మేము పల్లప్పదొరను చూడాలి. మమ్మల్ని పల్లప్పదొర దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకు? అది చాలా రహస్యం, ఆయనతోనే చెప్పాలి. అయితే రండి. కానీ పల్లపుతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వ్యధ వేషాలు ఏమైనా వేశారో ప్రాణాలు లేచిపోతాయి. ఒట్టు మాతో ఏ తేడా రాదు. పదండి. పట్టండి రా. ఇంకా కాలేదా? ఇదిగో అయిపోయిందన్నా. తొందరగానే అన్నా. ఆ జర్నలిస్ట్ మళ్ళా వచ్చాడన్నా. ఏవో కొన్ని వివరాలు కావాలంట. నమస్కారం అండి. దాసు అన్నా, అతనికి ఏదో డీటెయిల్స్ కావాలంట, చెప్పి పంపించు. అటగేనా? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ పల్లప్ప అంతం చూస్తే గాని పెళ్లి చేసుకునని శపథం చేసిందిగా మరి. నెమ్మదిగా మాట్లాడవయ్యా బాబు. విజయ్ పేరేంటేనే అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోతాడు. పల్లప్పకు విజయ్ అంటే ఎందుకంత కోపం? ఎందుకంటే ఏమైందిరా? నా తమ్ముడికి ఏం జరిగిందిరా? ఏంట్రా ఇది? అన్నా, చందనం లారీలకు ఎక్కిస్తుంటే ఆ విజయ్ కాల్చిందన్నా. విజయా! అన్నయ్య, నేను ఇంకా బతకనన్నయ్య. నా ఆఖరి కోరిక తీరుస్తావా? నువ్వు చావకూడదు, నువ్వు చావకూడదు. ఆ విజయాన్ని నీ చేతులతో చంపాలన్నయ్యా. దాన్ని నువ్వు చంపాకే నన్ను దహనం చెయ్యన్నయ్యా. దాన్ని నువ్వే చంపుతానని నాకు మాట ఇవ్వన్నయ్యా. అలాగే తప్పుడు. తమ్ముడు, దాన్ని నేను వదలనురా. దాన్ని నేను వదలను. అదేంటి, అతను చనిపోయి ఎన్ని రోజులైనా అతని బాడీ ఇంకా చెడిపోలేదా? మేము రాసిన పసర్ల వల్ల ఇంకా చెడిపోలేదు. ఎన్నాళ్ళులా? రాయ్ పత్రిక, నువ్వు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళు. ఎలాండి ఎలాండి.
అన్నా ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు నిన్ను చూడ్డానికి వచ్చారన్నా. అమ్మా, ఈ అడవిలోకి వచ్చి పడ్డాను. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే బయటికి వెళ్తానా లేకపోతే అడవిలోకి వెళ్ళిపోతానా? ఓ నాయనోయ్, అయ్యా. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని ముందు నువ్వెవరో చెప్పు. సిఐడి ఆఫీసర్ని. సిఐడివా? పదా పదా ఎక్కడికి? పదా. మీరెందుకు వచ్చారు బాబా ఇక్కడికి? బాబీ అడవిలో చిక్కుకుపోయి ఉంటే మేము అక్కడ ఉండలేక వెతుక్కుంటూ వచ్చేసాం. విద్యా, బాబు కనపడ్డా? నా బాబు ఎక్కడ విజయ? బాబు లేకపోతే నేను బ్రతకలేను విజయ. బాబు ఎక్కడ విజయ? కనపడ్డా ఇంకా? విజయ చెప్పవే, చెప్పు. బాబు ఎక్కడ? బాబు చెప్పు బాబా. జయ, తప్పకుండా బాబా చెప్పు బాబా. బాబు దొరుకుతాడు. ఊరుకో జయ. అక్క బాధపడక, అక్క బాబు దొరుకుతాడక్క. అయ్యో అన్నా, వీడెవడో సిఐడి అంటూ మన ఏరియాలో తిరుగుతున్నాడన్నా. లేదు సార్. ఎవడో నువ్వు? సార్, నేను చిల్లర మర్ర దొంగతనాలు చేసి బతికేవాడిని సార్. ఈ అడవి దాటం కోసం సిఐడి అని చెప్పి తిరుగుతున్నాను సార్. నిజం చెప్పరా? నిజం సార్. అది చెయ్య ఐరన్ అంట సార్. సార్ నాకేం తెలియదు సార్. అన్నా వీడు ఆలకం చూస్తుంటే ఖచ్చితంగా సిఐడిలోనే ఉన్నాడన్నా. అయ్యో నేను సిఐడి ఆఫీసర్ ఏంటి సార్? నాకేమి సీరియల్ కూడా తెలియవు. నిజం చెప్పా. నిజం సార్. అమ్మతోడు సార్. అమ్మా నిజమా? నిజమే సార్. ఈ నిజం చెప్పే వరకు తీసుకెళ్ళి ఎరగదీయండి. వాడేంటి అలా ఉన్నాడు బాబోయ్? నన్ను చంపేస్తారు బాబోయ్. పిచ్చయ్య, ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. ఏమయ్యాడ్రా ఈ కుర్రాడు? తెలిస్తే ఎదకడం ఎందుకు? కుర్రోడు కోసం ఎదుగుతుంటే చింపాంజీ ఎదురు పడ్డదెట్రా? ఎదురు పడ్డమే కాదండి, అది మన వైపు చాలా కోపంగా చూస్తుంది. అయ్యో బాబోయ్, ఎస్కే ఇంతకాలం నాకు కూడా ఉండి నా సొమ్ము తిట్టు నన్ను వదిలేసి పారిపోతావా? కాపాడరా పిచ్చయ్య. అయ్యి బాబోయ్, అయ్యో నన్ను కాపాడరా బాబు. అయ్యి బాబోయ్, వచ్చిందా? బాబు
అయ్యో అయ్యో అమ్మో అమ్మో అయ్యో బాబో అమ్మో అమ్మో